2 గంటలకు బాడీని తెచ్చినాం. 2 తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు వచ్చి వాళ్ళు లెటర్ రాసిస్తే భర్త మాకు పొద్దుగాల మేము ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోయినాము. మాకు ఎస్ఐ ఏం చెప్పిండు, భర్త తల్లి ఏం చెప్తే అది రాస్తామని చెప్పిర్రు. పొద్దుగాల మేము పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎస్ఐ ఆ భర్త మీద దబాయిస్తున్నాడు. భర్త ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది, ఒకడే ఉన్నాడు హాస్పిటల్లో. అటువంటి టైంలో వాళ్ళ నుండి మనకు ఎట్లా ఫోన్ చేస్తారు, 100 ఫోన్ చేయరంటారు. డీజే సౌండ్ ఎక్కువ అయితే ఇది చేస్తున్నామని మాట్లాడుతాడు పొద్దున ఎస్ఐ. అదే ఎస్ఐ ఇప్పుడు వచ్చిండు 5 గంటలకు. 5 గంటలకు వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారు? ఇంటికాడ 500 మంది ఉన్నారు మా దగ్గర. మేము 2 గంటలకు వచ్చినాం హైదరాబాద్కి వెళ్ళి తీసుకొని. మేము మా ఇంట్లో సాక్ష్యం వాళ్ళ కానిస్టేబుల్ ఉన్నాడు పురుషోత్తం, మా ఇంట్లో సాక్ష్యం పురుషోత్తం కానిస్టేబుల్ ఉన్నాడు. వీడు ఇచ్చిన పిటిషన్ కాదు, భర్త ఇచ్చిన పిటిషన్ కాదనుకొని తల్లిదండ్రులు పిటిషన్ కావాలంట. అంటే భర్తను ముట్ట కూడిపోదామా నాయన? ఒక్కసారి వన్ సైడ్ ఉపాసం అనుకుంటున్నారు వీళ్ళు. పొద్దున్న నుంచి అదే నడుస్తుంది. సరే మేము లొల్లి పెట్టుకోవద్దు అని మాట్లాడుతున్నాం మేము ఇప్పటిదాకా. అసలు ఏం జరిగింది, ఎందుకోసం లొల్లేంది? మా భర్తలు సూసైడ్ చేసుకున్నా. పక్కన ఒకటి 45 ఏదో అయ్యింది. వాళ్ళ అనకపోయినా పిల్ల పేరు పైన రాసిండు మైనర్ కేసు అని చెప్పేసి ఆ పిల్లలు జైలు వేసారు తీసుకుపోయి. ఆ పిల్ల వచ్చి సూసైడ్ చేసుకున్నారు జైలుకి వెళ్ళి వచ్చినాక. దాని మీద కంప్లైంట్ చేద్దామంటే కంప్లైంట్ లేకుండా అయితేనేమో మాకు అప్పుడే బాడీ పోస్ట్ మార్టం చేస్తూరు ఇస్తూరి. అనంతరెడ్డిపల్లి దోమ మండల్ 6 తారీఖు రోజు సూసైడ్ చేసుకుంది. మిషన్ హాస్పిటల్ ఉండే. మొన్న సాయంత్రం 4 గంటలకు సీరియస్ అయితే హైదరాబాద్ తీసుకుపోయినాం. నిన్న మధ్యాహ్నం 4 గంటలకు చచ్చిపోయింది. సాయంత్రం 8, 7:30, 8 గంటలకు చచ్చిపోయింది పాప. ఇలా పొద్దున దోమపల్లి స్టేషన్ పోయినాం మేము. పోతే ఆయన అంటాడు మీరు చెప్పలేరు మాకు అంటాడు. భర్త ఒక్కడే ఉన్నాడు ఎంబడి, ఎవరికి మాకు కూడా చెప్పలేడు. వాడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమన్నా మీరు ఎంక్వైరీ, మేము పిటిషన్ ఇచ్చినాం, మీరు ఎంక్వైరీ చేసుకోండి. భర్తనే తప్పైతే వాడే అయ్యండి లోపల, మా తమ్ముడని కాదు. మీరు ఎంక్వైరీ చేయడానికే మేము ఇచ్చిన పిటిషన్ మీరు తీసుకోకుండా తల్లిదండ్రి మీరు ఇవ్వండి, తల్లిదండ్రి రాసిస్తాం మేము యాక్సెప్ట్ చేస్తాము అది దాన్ని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? రైటర్ వెంకటేష్ మాట్లాడుతున్నాడు ఆ మాట.